గైస్ నేనైతే ఇవాళ మీకు ఒకటి చెప్దాం అనుకుంటున్నా. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ప్రొమోగ్రానేట్ పువ్వు, ఇదైతే 3 years తర్వాత వచ్చింది గైస్. మేమైతే చెట్టు 3 years అయింది పెట్టి, కానీ ఎప్పుడు కూడా ఈ పిగ్స్ ఉంటాయి మా దగ్గర, అవి మొత్తం చెట్టును కొరికేయడం, ఆవులు కొరికేయడం అట్లా జరిగింది గైస్. ఫస్ట్ టైం ఈసారి మా చెట్టుకి ప్రొమోగ్రానేట్ పువ్వు వచ్చింది. పొద్దున్నే నేను ఒక 2 పూలు కింద పడేసిన గైస్ వాటర్ పట్టి. మీకేమో వీడియో చెప్దాము నా ప్రొమోగ్రానేట్ గురించి అని అనుకుంటే వర్షం ఏమో పడుతుంది. సో అలా నా ప్రొమోగ్రానేట్ చెట్టుకైతే ఒక ప్రొమోగ్రానేట్ అనేది కాయబోతుంది అన్నట్టు. చూద్దాం అది ఎంతవరకు కాస్తుంది. తర్వాత దాని వీక్నెస్, ఫస్ట్ ప్రొమోగ్రానేట్ కదా, వీక్గా ఉంటుంది కావచ్చు, కానీ చూడాలి ఎంతవరకు కాస్తుందని. అండ్ ఇక్కడ కనిపిస్తున్నాయి మందార చెట్లు ఉన్నాయి కదా, మొన్ననే తోటకూర చెట్టు ప్లాంట్ చేసిన రోజు చేసిన గైస్. వర్షం పడుతుందని మంచిగానే పూస్తున్నాయి. ప్రతి చెట్టుకు ఒక స్పెషాలిటీ ఉండాలి కదా. ఈ చెట్టు స్పెషాలిటీ ఏంటంటే, ఇది నేను మార్కెట్కి వెళ్ళి వస్తుంటే డివైడర్లో మంచి కలర్ ఉన్న మందారం చెట్టు పెట్టిల్లు గాయస్. వాళ్ళు తెంపుకొచ్చేసిన, వర్షం పడుతుందని తెంపుకొచ్చేసిన, అంటే తస్కరించా అంతే. పెట్టినా కానీ ఆ 3 days వర్షం పడలేదు. తర్వాత మళ్ళీ వర్షాలు పడుతుంటే ఇప్పుడిప్పుడే ఆకులు వేస్తుంది, మంచిగా బ్రతికినట్టే. సో ఇది కూడా మనకి ఈసారి దక్కింది గాయస్. అండ్ అలా ఒక్కొక్క దగ్గర కలెక్ట్ చేసి ఇలా మందార చెట్లు ఇక్కడ కూడా పెట్టేస్తున్నాను నేను ఈసారి. సో ఇది గాయస్ ఈసారి మందారం చెట్లు ఇంకా ఇవి ఈ వ్లాగ్లో. అండ్ మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరిన్ని కంటెంట్ కోసం ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. బాయ్.